దగ్గర సన్నిహితులు కానీ చాలామంది ఇక్కడికి అయితే చేరుకున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. తారకరత్న మీకు ఎప్పటి నుంచి తెలుసండి? తారకరత్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము యాక్చువల్గా శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ. నేను శేర్లింగంపల్లి నందమూరి యువసేన ప్రెసిడెంట్ యల్మంచిలి సాంబశివరావు. ఎందుకంటే తారకరత్న అనే అతను మన నందమూరి కుటుంబానికి మాకు బాగా దగ్గరగా ఇది ఉంది. ఎందుకంటే 1వ నెంబర్ కుర్రోడ్ నుంచి కూడా మాకు కొద్దిగా, ఎందుకంటే తారకరత్న దగ్గర బాగా దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాళ్ళం. కొద్దిగా ఆయన కూడా బాగా దగ్గరగా తీసుకునేవాడు. కొద్దిగా అంత ఇదిగా ఉండేవాడు. మనుషుల్ని కూడా బాగా పలకరీయటంగానే విధి విధానాలు కూడా బాగుండేవి. యాక్చువల్గా ఏంటంటే మొన్న వీరసింహారెడ్డి ఎర్లీ మార్నింగ్ షోకి 12వ తారీఖు 3ంటికి సినిమాకి వచ్చాడు. మేము కూడా అక్కడే ఉన్నాం, ఫ్యాన్స్ అంతా. ఆ రోజు కూడా అందరితో పలకరీయటం కానీ అది కానీ బాగుంది విధానం. ఎందుకంటే అంత యాక్టివ్గా ఉన్నాడు. ఇట్లా జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా చిన్న ప్రాబ్లం కదా అనుకున్నాం, కానీ ఈ రకంగా తిరిగి వస్తాడనేది ఎవరు ఊహించలేదు. ఇంకా ఎందుకంటే బాలయ్య బాబు గారు కూడా అక్కడ బాగా దగ్గరుండి బాగా ఇది చేశారు. ఎందుకంటే అతను శ్రేయోభిలాష్ లాగా మంచి చెడు చూసుకుంటా ఆయనే ఉన్నాడు అక్కడ కూడా అన్ని రోజుల్లో. కాకపోతే మనకి దక్కలేదంతే. కాకపోతే ఏంటంటే బాలయ్య బాబు గారు చేసిన కృషి చాలా అమోఘమైంది. ఇది ఇలాంటిది ఇట్లా జరుగుద్దని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయనకి చాలా ఫ్యూచర్ ఉండేది. రేపు పొలిటికల్ ఎంట్రీ కూడా అనుకుంటున్నారు మామూలుగా అందరూ కూడా. కొద్దిగా కృష్ణా గుంటూరులో జిల్లాల్లో ఏదో ఒక కాన్స్టిట్యున్సీ అని. ఇప్పుడు పవన్ మనం చూసుకున్నాం, ప్రజెంట్ అయితే ఇక్కడైతే భావోద్వేగ పరిస్థితి అయితే ఏర్పడి ఉంది. మరికొంతమందితో అయితే మాట్లాడే ప్రయత్నం